మీరెప్పుడైనా ఒక అద్భుతమైన రహస్యాన్ని దాచుకున్నటువంటి భవనాన్ని చూసారా? ఒక్కసారి ఊహించుకోండి. రాత్రి వేళ మిలమిల మెరిసే నక్షత్రాల కింద వందేళ్ల చరిత్ర గుండెల్లో దాచుకున్నటువంటి ఒక మహాద్భుతమైనటువంటి వేదశాల. అది మన హైదరాబాద్లోనే ఉంది. అవునండి, మీరు విన్నది నిజమే. మీరు సరిగ్గానే విన్నారు కూడా. మన నవాబుల నగరం, బిర్యానీల నగరం, చార్మినార్ నగరం అయినటువంటి హైదరాబాద్లో దాగున్నటువంటి ఈ అద్భుతం గురించి చాలా మందికి తెలియనే తెలీదు. మన ముందు తరాలు ఆకాశాన్ని చదివిన చోటు, నక్షత్రాలతో మాట్లాడినటువంటి చోటు, విశ్వ రహస్యాల్ని కూడా ఛేదించిన చోటు, అదే నిజామియా అబ్జర్వేటరీ. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని మనసు తహతలాడుతుంది. ఇది మా గ్యారంటీ. ఫ్రెండ్స్, కాలాన్ని కొంచెం వెనక్కి తిప్పండి. 1908వ సంవత్సరం అది. హైదరాబాద్ నిజాం రాజ్యం తన వైభవం శిఖరాగ్రాన ఉంది. బేగంపేటలో ఒక విచిత్రమైనటువంటి అద్భుతమైన నిర్మాణం నెమ్మదిగా ఆకాశం వైపు తల ఎత్తుతోంది. అది ఒక కోట కాదు, మసీదు అంతకన్నా కాదు, మహల్ కూడా కాదు. అది నక్షత్రాలను చదివే ఒక అపూర్వమైన దేవాలయం. విజ్ఞాన శాస్త్రానికి అంకితమైనటువంటి ఆ పవిత్రమైన స్థలమే నిజామియా అబ్జర్వేటరీ. ఈ అబ్జర్వేటరీని 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పాలనలో స్థాపించారట. దీనినే వేదశాల అని కూడా పరిగణిస్తారు. కేవలం ఒక భవనం మాత్రమే కాదు ఇది ఒక కళ, ఒక దార్శనికత, ఒక సామ్రాజ్య విజ్ఞానానికి సమర్పించుకున్నటువంటి ఒక అద్భుతమైన కానుక అని చెప్పచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అయిపోతారు. ఇంగ్లాండ్ నుండి తీసుకొచ్చినటువంటి ఒక భారీ టెలిస్కోప్ ఉంది ఇక్కడ. దాని లెన్స్ వ్యాసం ఏకంగా 45 సెంటీమీటర్లు అన్నమాట. అప్పట్లో అది ఆసియా ఖండం మొత్తంలో అతిపెద్ద టెలిస్కోప్గా పరిగణించబడింది. ఇక దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. ఆసియా అంటే చైనా, జపాన్, భారత్ అన్ని దేశాలు కలిపి ఆ మొత్తం ఖండంలో అతిపెద్ద టెలిస్కోప్ మన హైదరాబాద్లోనే ఉండేది. ఆ టెలిస్కోప్ గుండా రాత్రి ఆకాశాన్ని చూస్తే గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు అన్నీ అరచేతిలోనే ఉన్నట్లు కనిపించేవంట. ఒకసారి మీరే మీ కళ్ళతో ఊహించుకోండి. మీ మనసులో ఆ చిత్రాన్ని స్థిరపరచుకోండి. అది కేవలం చూడడం మాత్రం కాదు, విశ్వంతో మాట్లాడేంత అనుభవం కలుగుతుంది. మరి ఇక్కడ జరిగిన పరిశోధనలు అన్నీ మాటల్లో చెప్పలేనివి. మన హైదరాబాద్ శాస్త్రవేత్తలు రూపొందించినటువంటి నక్షత్ర పట్టికలు అంతర్జాతీయ శాస్త్రీయ జర్నల్స్లో కూడా ఎన్నో రకాలుగా ప్రచురితమయ్యాయి. లండన్లో కూర్చున్నటువంటి ఎంతో మంది శాస్త్రవేత్తలు మన హైదరాబాద్ పరిశోధనలన్నింటినీ క్షుణ్ణంగా చదివేశారు. ప్యారిస్లో, బెర్లిన్లో మన నిజామియా అబ్జర్వేటరీ పేరు మారు మోగిపోయింది. సూర్యగ్రహణాలు, ఇక చంద్రగ్రహణాలు, అదేవిధంగా గ్రహాల కదలికలు, ఇవన్నీ కూడా ఇక్కడి శాస్త్రవేత్తలు అత్యంత నిర్దిష్టంగా లెక్కించారు. ఆ కాలంలో కంప్యూటర్లు కూడా లేవు, ఆధునిక సాంకేతికత అసలు పరిచయమే లేదు. మరి ఏ పరిజ్ఞానం లేకుండా కూడా వీరు ఈ వింతైనటువంటి విచిత్రమైనటువంటి అనుభవాన్ని మనందరికీ అందించేలా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అయినా వారి పరిశోధనలు విశ్వస్థాయిలో నిలిచిపోయాయి. ఇది మన తెలుగువారికే ఒక గర్వం, మన హైదరాబాద్కి ఒక గర్వ కారణం. అవునా కాదా? మీరే చెప్పండి. ఇప్పుడు మనం ఆ భవనం అసలు ఎలా ఉంది, దాని కట్టడం ఎలా ఉండిందో ఒకసారి మాట్లాడుకుందాం. నిజామియా అబ్జర్వేటరీ భవనం కేవలం కళ్ళతో చూడడానికే కాదు, మనసుతో అనుభవించడానికి కూడా ఒక అద్భుతంగా ఉంటుంది. నిజాం కాలం నాటి వాస్తు శైలి, మందమైనటువంటి గోడలు, విశాలమైన పరిశీలన వేదికలు, ఆకాశాన్ని తాకేటటువంటి గోపురాలు, ప్రతి రాయి ఒక కథని చెప్తుంది మనకి. రాత్రిపూట ఆకాశాన్ని స్పష్టంగా చూడటానికి అనువుగా ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఈ భవనం ఒక్కసారి మీరు చూస్తే కాలయంత్రంలో 1908కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మీకు. నిజాం రాజ్యపు వైభవం ప్రతి ఇటుకలో మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడే మనసు చాలా భారంగా అయిపోతుంది. ఒకప్పుడు ప్రపంచాన్ని ఎంతో ఆశ్చర్యపరిచిన ఈ వేదశాల నేడు నిర్లక్ష్యానికి గురవుతోంది. స్వాతంత్రం తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధీనంలోకి వచ్చినటువంటి ఈ అబ్జర్వేటరీ నగరంలో పెరిగిన కాంతి, కాలుష్యం, సరైన నిర్వహణ లేకపోవడం వల్ల దాని పూర్వ వైభవాన్ని తిరిగి సొంతం చేసుకోలేకపోతుంది. ఆసియా అతిపెద్ద టెలిస్కోప్ ఇప్పుడు నామమాత్రంగా మాత్రమే వాడుతున్నారు. ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరిసినటువంటి ఈ అబ్జర్వేటరీ నేడు నీడలో కూర్చుంది. ఇది మనందరికీ బాధాకరమైన విషయం కాదా? కానీ నిరాశపడకండి. చరిత్రను తెలుసుకోవడమే మొదటి అడుగు. మరి ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆ మొదటి అడుగు వేసినట్టే లెక్క. మన వారసత్వాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి, మనమే కాపాడాలి. హైదరాబాద్కి వెళ్ళే అవకాశం వస్తే ఒక్కసారి బేగంపేటలో ఆగి అక్కడ ఉన్నటువంటి ఈ నిజామియా అబ్జర్వేటరీని ఖచ్చితంగా సందర్శించండి. ఆ మందమైన గోడలను తాకండి, 100 ఏళ్ల చరిత్రాన్ని అనుభవించండి.
ఆకాశం వైపు చూసి మన పూర్వీకుల దార్శనికతకు ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అయితే ఒక లైక్ కొట్టండి, అది మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. మన హైదరాబాద్ చరిత్ర, మన తెలుగు వారసత్వం గురించి మరిన్ని అద్భుతమైన వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైనటువంటి కథతో. అప్పటి వరకు సెలవు మరి. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.